హాయ్ ఫ్రెండ్స్, ఆల్గో ట్రేడ్ ఎడ్జ్ ఛానల్కి స్వాగతం. నిఫ్టీ లెవెల్స్ విషయానికి వస్తే ఇమ్మీడియట్ సపోర్ట్ 21,590. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ సపోర్ట్ 21,500. 21,500 స్ట్రాంగ్ సపోర్ట్గా మనకు పనిచేస్తుంది. 21,500 ట్రెండ్ డిసైడింగ్ లెవెల్ అంటే ఈ లెవెల్ కానీ బ్రేక్ డౌన్ అయితే నిఫ్టీ బేరిష్ మోడ్లోకి వెళ్ళేటందుకు అవకాశం ఎక్కువగా ఉండే లెవెల్ 21,500. ఇక నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 21,232 వరకు ఉంది. 21,000 బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ సపోర్ట్ 21,232. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే 21,675 ఇమ్మీడియట్ రెసిస్టెన్స్. నిన్న అదే లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని నిఫ్టీ పేజ్ చేసింది. ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ 21,780. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇమ్మీడియట్ సపోర్ట్ 48,120. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ సపోర్ట్ 47,875. తర్వాత సపోర్ట్ 47,645. అది కూడా బ్రేక్ అయితే 47,470. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ 48,565. నిన్నటి మన మార్కెట్ల పరిస్థితి ఏంటి? మన మార్కెట్ని గమనిస్తే మన లెవెల్స్ని ఎగ్జాక్ట్లీ రెస్పెక్ట్ చేసినవని మనం అనుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ ఓపెనింగ్ చూడండి. నిన్న ఏదైతే మనం సపోర్ట్ లెవెల్ అని అనుకున్నామో సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి అక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఎంటైర్ సెషన్ మొత్తము ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకి వెళ్ళి అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ సెషన్లో మన లెవెల్స్ అయిన సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ని ఎగ్జాక్ట్లీగా రెస్పెక్ట్ చేసినాయి. మీరు గమనించారు చూడండి. సపోర్ట్ దగ్గర ఓపెన్ అయిన తర్వాత అక్కడ సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ వలన అక్కడ మార్కెట్ క్లోజింగ్ కూడా రెసిస్టెన్స్ బిలోనే క్లోజ్ అయినట్లు మనం గమనిస్తున్నాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ దగ్గర సపోర్ట్ బ్రేక్ డౌన్ అయి ఓపెన్ అయినా కానీ సపోర్ట్ తర్వాత బ్రేక్అవుట్ అయ్యి సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇది ఈ గ్రీన్ అనేది నిన్న రెసిస్టెన్స్ లెవెల్. అది రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసి మార్కెట్లో అక్కడే చాలాసేపు ఉండి దాన్ని బ్రేక్అవుట్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్ళింది. ఇక ట్రెండ్ విషయానికి వస్తే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో పాజిటివ్గా ఉంది, అవర్లీ టైం ఫ్రేమ్లో పాజిటివ్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో న్యూట్రల్గా ఉంది, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పాజిటివ్గా ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్లో పాజిటివ్గా ఉంది, అవర్లీ టైం ఫ్రేమ్లో పాజిటివ్గా ఉంది, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పాజిటివ్గా ఉంది, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పాజిటివ్గా ఉంది. ఇక రేంజ్ విషయానికి వస్తే నిఫ్టీ రేంజ్ 303 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 672 పాయింట్స్. రేంజ్ని బట్టి మనము నిఫ్టీని 100 పాయింట్స్ టార్గెట్తో, బ్యాంక్ నిఫ్టీలో 225 టార్గెట్తో ట్రేడ్ తీసుకుంటే మనం మంచి బెనిఫిట్ పొందవచ్చు. మనం రోజు ఈ లెవెల్స్ని ఎందుకు గమనించి ట్రేడ్ చేయవలసి ఉంటుంది? అసలు ఈ లెవెల్స్లో ఉండే ఇంపార్టెన్స్ ఏంది మనం డిస్కస్ చేద్దాం.
మీరు గమనిస్తున్నారా లేదో, మార్కెట్లు మనం ఏదైతే లెవెల్స్ని డ్రా చేసి ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ ఎలా ఉంటుందో మనం గమనిస్తూ ఉంటే కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. లెవెల్స్ దగ్గర మార్కెట్లు ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నాయి, సపోర్ట్ దగ్గర ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నాయి, రెసిస్టెన్స్ దగ్గర ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి. పేరు ఏదైనా పెట్టండి మీరు, సపోర్ట్ ఆర్ రెసిస్టెంట్, సప్లై ఆర్ డిమాండ్, మీనింగ్ ఒకటే ఉంటుంది. సప్లై ఆర్ డిమాండ్ దాంట్లో మీనింగ్ మనకు డైరెక్ట్గానే అర్థమవుతా ఉంటుంది. సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ దాంట్లో కూడా మీనింగ్ మనకు డైరెక్ట్గా అర్థమవుతా ఉంది. మనం గమనిస్తే ఈ సపోర్ట్ దగ్గర మార్కెట్ ఎందుకు ఆ విధంగా అక్కడే సపోర్ట్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్లు పైకి ఎలా వెళ్తున్నాయి, రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ అవి ఎలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాయి, ఈ విషయాన్ని మనం గమనిస్తే ఈ లెవెల్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకు బాగా అర్థమవుతుంది. ట్రేడ్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ని కానీ గమనించి ట్రేడ్ చేస్తే మనకు మంచి ఫలితాలు ఉండేటందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్ ట్రేడ్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ దగ్గర చాలా కేర్ఫుల్గా గమనించి ట్రేడ్ చేస్తే మంచి ఫలితాలు రాబట్టుకునేటందుకు అవకాశం ఉంటుంది. ఈ లెవెల్స్ అనేవి రిటైల్ ట్రేడర్స్ యొక్క పొజిషన్స్ కన్నా ఈ ఎఫ్ఐఐస్, డిఐస్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క పొజిషన్స్ ఉండేటందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ లెవెల్స్ దగ్గర యాక్టివేట్ అవుతుంటారు. ఒకటి గమనించండి, ఎక్కడైతే ఎఫ్ఐఐస్, డిఐస్ యాక్టివ్గా ఉంటారో ఆ లెవెల్స్ దగ్గర ఇంట్రాడేటర్స్ కానీ ఆ లెవెల్స్ని కానీ ఫైండ్ అవుట్ చేస్తే వాళ్ళని బీట్ చేసి వాళ్ళనంటే వాళ్ళ ఎలా అయితే ఎఫ్ఐఐస్, డిఐస్ పొజిషన్స్ ఉన్నాయో వాటిని అనుగుణంగా ట్రేడర్స్ ట్రేడ్ చేస్తే సక్సెస్ అయ్యేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ను జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆ లెవెల్స్ని గమనించి ఆ లెవెల్స్కి అనుగుణంగా పొజిషన్స్ తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఫైనల్ వర్డిక్ట్, ఈరోజు మార్కెట్లు సైడ్ వేస్ టు మైల్డ్లీ బుల్లిష్గా ఉండేటందుకు అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఓపెనింగ్ పొజిషన్ బేస్ చేసుకొని నేను పొజిషన్స్ తీసుకుంటాను. ప్రాపర్ స్టాప్ లాస్ టార్గెట్తో ట్రేడ్ చేస్తాను. బై సైడ్ పొజిషన్స్ తీసుకునేటందుకే ఎక్కువగా అవకాశం ఉంది. మేము ప్రొవైడ్ చేస్తున్న ఈ సమాచారము, ఈ ఇన్ఫర్మేషను, ఈ డేటా మీకు ఉపయోగకరంగా ఉంటే ప్లీజ్ దయచేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు మేమిచ్చే ఇన్ఫర్మేషన్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో ఇమీడియట్లీ అందుబాటులోకి వచ్చేటందుకు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఏ సమాచారం కావాలనో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే నేను దాన్ని మీకు వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తాను.